touch. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడున్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఒక పర్సన్ ఉన్నారు, అతని దగ్గర 35 lakhs ఉన్నాయి. అతను ఏమంటే ఇల్లు తీసుకోవాలా లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, ఈ రెండిట్లో డైలమాలో ఉన్నారు. సో ఏదైతే బెస్ట్ అంటారు? ఓకే శ్రావ్య గారు, మనం డిస్కస్ చేసుకున్నట్టుగా 35 lakhs దగ్గర ఉంది. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి మేడం. ఆయన ఏంటంటే ఫస్ట్ ఆయన ఏజ్ ఏమో 58 years. ఓకే ఓకే గవర్నమెంట్ ఎంప్లాయీ, 58 years, 20,000 జీతం వస్తుంది ఆయనకి ప్రస్తుతానికి. ఇంతవరకు 58 years ఏజ్లో ఒక 10 లక్షలు సేవ్ చేశారు. ఆల్రెడీ 10 లక్షలు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా 2 years రిటైర్మెంట్, అంటే 60 yearsకి రిటైర్ అవుతారు. అప్పుడు రిటైర్ అయ్యే సమయంలో ఓకే 25 లక్షలు డబ్బులు వస్తాయి. ఓకే, సో అంటే టోటల్గా వచ్చేది ఇప్పుడు ఉండే 10 లక్షలు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే అమౌంట్ రెండు కలిపితే 35 లక్షలు. సో 35 లక్షలు ఆయన దగ్గర ఉందనుకుందాం ఫస్ట్ థింగ్. తర్వాత వాళ్ళకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇంకో అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చేసి జాబ్ వెతుక్కుంటున్నాడు, ఇంకా జాబ్ రాలేదు, ట్రై చేస్తున్నారు. సొంత ఇంట్లో ఉంటున్నారు, లైబిలిటీస్ అప్పులు ఏం లేవు. కాకపోతే ఆయనకి ఒకవేళ రిటైర్మెంట్ అయిపోయినా సరే ఒక 60 yearsలో ఆయనకు వచ్చే పెన్షన్ ఒక 20,000 వరకు వస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు ఇంతవరకు సేవింగ్స్ ఇంకేం లేదు ఆ 10 లక్షలు తప్పించి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఆయనకు వచ్చే ఆ 10 లక్షలు, తర్వాత ఒక 60 years రిటైర్మెంట్ అయిన తర్వాత 25 లక్షలు, మొత్తం 35 లక్షలు వస్తుంది. ఆ 35 లక్షలతో ఇల్లు కొనాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఓకే, ఇంపార్టెంట్. ఆయనకు వచ్చేది 20,000 జీతం. రేపు ఇల్లు కొన్నారే అనుకోండి, ఏదైనా ఒక చిన్న ఏదో ఒక ఫ్లాట్ కొనాలనుకున్నా సరే ఒక 60 లక్షలు, 65 లక్షలు, 70 లక్షలు ఇంకా పైన ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఎక్కడ దూరంగా తీసుకుంటున్నారో ఒక స్టాండ్ అలోన్లో ఒక 65 లక్షలు, 60 లక్షలకు వస్తుందని అనుకుందాం. ఆయన దగ్గర ఉండేది 35 లక్షలు, ఇంకో 35 లక్షలు పైన పడుతుంది, లోన్కి వెళ్ళాలి. అవునా, లోన్కి వెళ్ళాలి. ఆయనకు వచ్చిన సంపాదన 20,000 ప్రతి నెల. సో 30 లక్షలు లోన్ తీసుకుంటే ఈఎంఐ పోతుంది. సో మరి ఇంకెలా బతుకుతారు? బట్ అందరి ఆలోచన ఏంటంటే ఫిక్స్డ్ అసెట్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకా మనకి ఉండేది ఏమంటే ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి అనేది ఒక కళ అందరికీ ఉంటుంది. కాబట్టి ఇల్లు మీద ఆలోచన ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ సినారియోలో వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది, ఓన్ హౌస్లోనే ఉంటున్నారు. ఓకే రైట్. సో ఇంకో ఇల్లు ఎందుకు కొనుక్కుందాం అనుకుంటున్నారంటే ఒక దాని నుంచి ఒక రెంట్ వస్తుంది కదా, పెట్టుబడి అక్కడ పెడితే బాగుంటుంది కదా అని ఒక థాట్లో అనుకున్నారు. వెళ్ళను కూడా. కానీ మీరు 35 లక్షలు పెట్టిన తర్వాత ఒక ఇల్లు కొంటున్నారు, 60 లక్షలు, 65 లక్షలు మిగతా 35 లక్షలు లోన్ తీసుకుని కడుతున్నారు. 20,000తో మీరు ఈఎంఐ కట్టగి సర్వే అవ్వగలరా? అవ్వలేరు. పోనీ మీకు ఇల్లు కొంటున్నారు, కొన్నప్పుడు అక్కడ వచ్చే రెంట్ ఎంత చూసుకోవాలి కదా. ఆయన అడిగాను, ఎంత రెంట్ వస్తుంది సార్ అంటే 12,500, 13,000 లోపల వస్తుంది అన్నాడు. అంత డబ్బులు పెట్టి 13,000 వచ్చిందంటే ఎక్కడ ఏ మూలకి సరిపోతుంది? 30 లక్షలు, 35 లక్షలు అంటే కనీసం 20-25 పైనే ఉంటుంది ఈఎంఐ ప్రతి నెల కట్టుకోవాల్సింది. ఆయనకి 20 ఏదో 30,000లో 25,000, 30,000 వరకు ఈఎంఐ కట్టుకున్నా ఎలా సర్వే అవుతారు? క్వశ్చన్ మార్క్. ఆయనకు నేనేం చెప్పానంటే, మీకు ఇప్పుడు ప్రస్తుతానికి 58 yearsలో మీద 10 లక్షలు ఉంది, అది ఇంకా ఆల్మోస్ట్ రిటైర్ అయ్యే స్టేజ్ కదా సార్. సో ఈ మాట కూడా అన్నాను మేడం, ఇంతవరకు మీరు జీవితం అంతా కష్టపడ్డారు, కష్టపడి సంపాదించారు, 10 లక్షలు ఉన్నాయి మీద. మళ్ళీ ఇక్కడ 60 సంవత్సరాలు రిటైర్ అయిపోతారు, ప్రశాంతమైన జీవితం, లైబిలిటీస్ లేదు, అప్పులు లేవు, ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, అబ్బాయి సెటిల్ అయితే సెటిల్డ్, ఏమీ ఇది లేదు. సో ఇంతవరకు కష్టపడ్డారు, 60 సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేయండి అని చెప్పాను. సో ఎంజాయ్ చేయాలంటే ఆయన ఏం చేయాలనేది చెప్పాను. రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, నంబర్స్ మాట్లాడుకుందాం. 10 lakhs ఉంది ఆయన దగ్గర 58 yearsలో. ఆ 10 lakhsని లంసమ్గా ఇన్వెస్ట్ చేయమని చెప్పాను ఈక్విటీ ఫండ్లో 2 years.
అంటే 60 ఇయర్స్కి మళ్ళీ ఇదైపోతారు కదా. ఓన్లీ ఈక్విటీలో, ఈక్విటీలో డెబ్ట్స్లో లేకుండా. లేదు, ఎందుకంటే రిటైర్ స్టేజ్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి 20,000 సరిపోతుంది అన్నారు ఆయన. సో జీతం వచ్చేది వాళ్ళకి సరిపోతుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించారు కాబట్టి ఈక్విటీలో ఆ 10 lakhs పెట్టమన్నాను 2 years. 12% కానీ మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తే ఆయనకు వచ్చేది 60 years అయినప్పటికీ 12.55 lakhs వస్తుంది. అంటే ఇప్పుడు 12.55 lakhs ఉంది, ప్లస్ 60 yearsకి ఇంకో 25 లక్షలు వస్తుంది. అంటే 37,55,000 ఆయన చేతిలో ఉంటుంది 60 yearsకి. ఓకే. సో ఇప్పుడు 37 lakhs అంటే వితిన్ 2 yearsలో వితిన్ 12% రిటర్న్స్ తీసుకున్నాను. ఆ 10 lakhs 12.55 అయింది. ఓకే. 30 ఇప్పుడు టోటల్ 37.55 lakhs ఉంది. ఈ డబ్బులతోనే ఆయన ఇల్లు కొందామని అనుకున్నారు. నేనేమన్నానంటే ఈ డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుని SWP ప్రతి నెల ఇక్కడ మనం కన్సిడర్ చేయవలసింది ఏంటంటే మేడం 60 కదా, జనరల్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 25 years తీసుకున్నాను నేను. అంటే 85 years వరకు తీసుకున్నాను. 16, 70, 80, 25 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకుంటూ ఈ 37.55 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేస్తూ ఒక SWP అనేది ఇనిషియేట్ చేస్తాను. ప్రతి నెల 25,000 వస్తుంది మీకు. 25,000 మీకు ఇనిషియేట్ చేస్తాను 25 years. అంటే 16 నుంచి 85 years వరకు ప్రతి నెల 25,000 మీకు వస్తూనే ఉంటుంది. అంటే ఒక్కసారి లంసమ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత 37,55,000 లంసమ్ వేస్తాం. దాని నుంచే వచ్చే రిటర్న్స్ నుంచి మనం ఒక 6% తీసుకుంటాము, 6-7%, 25,000 తీసుకుంటాం అనుకుంటాం. లైక్ FD అనుకోవచ్చు. FD కాదు మేడం, అంటే FD లాగా ఇన్వెస్ట్ చేస్తారు కదా అందరూ. FD కాదు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. మ్యూచువల్ ఫండ్ లో SWP అంటారు, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. దీంట్లో ఏంటంటే ఒక 12 to 15% రిటర్న్స్ జనరేట్ అయితే దాంట్ నుంచి ఒక 6%, 7% అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఈ కేసులో ఏంటంటే జనాలకి క్వశ్చన్ రావచ్చు కదా సార్, మేము FD లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలనే క్వశ్చన్ కూడా రావచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ కాదు కదా, మీకు వెల్త్ క్రియేట్ అవ్వట్లేదు కదా. అందుకనే మన SWP మ్యూచువల్ ఫండ్స్ లో మాట్లాడుతున్నాం. సో ఈ మీకు 6% ఈ 25,000 రావాలి అనుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్ తప్పించి మీరు FDలో చేయలేరు, వెల్త్ క్రియేట్ చేయలేరు. సో ఈ 37,55,000 మ్యూచువల్ ఫండ్లు పెట్టి ప్రతి నెల 25,000 చొప్పున SWP తీసుకుంటారు. క్రమబద్ధంగా ప్రతి నెల 25,000 ప్రతి నెల ఇన్కమ్ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్. ఒరిజినల్ ఇన్కమ్ ఏంటి? పెన్షన్ 20,000. 25,000 ప్రతి నెల 25 సంవత్సరాలు తీసుకుంటారు. అంటే వాళ్ళు తీసుకున్న అమౌంట్ 75 లక్షలు తీసుకుంటున్నారు. 75 lakhs. ఓకే, విత్డ్రాన్ అమౌంట్ ప్రతి నెల 25,000 చొప్పున తీస్తున్నారు కదా, ఆ 25 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే 75 lakhs. అది కాకుండా ఆ 25 years అయిన తర్వాత, అంటే వెన్ హీస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 85 years, ఆయన దగ్గర ఉండే కార్పస్ 2,12 lakhs, 2.1 CR ఇంకా ఆయన దగ్గర ఉంటుంది. 70 లక్షలు తీసుకున్నా కూడా అమౌంట్ తగ్గదు అక్కడి నుంచి. సో ఇప్పుడు ఆయనకి 2 scenarios పెట్టాను. సార్ మీకు ఇది ఇల్లు 20 సంవత్సరాలు మీరు కడుతూనే ఉండాలి. ఇక్కడ మనం తీసుకుంటూ ఉన్నాం, ఇక్కడ తీసుకుంటూ ఉన్నారు, మీరు తీసుకుంటూ ఉన్నారు, మీ కార్పస్ అలాగే ఉంది. మీ ఈ 2 ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నాను. ఆబ్వియస్ గా ఇంకా మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకో విషయం చెప్పాను సార్, 60 years వరకు మీరు కష్టపడ్డారు, సంపాదించారు. ఇది టైం మీరు ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. ఒక 3 years 5 years ఒకసారి ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళండి. ఇలాంటి అమౌంట్ ఇప్పుడు వాళ్ళకి 20,000 సరిపోతున్నప్పుడు 25,000 ప్రతి నెల వస్తుందండి. దే కెన్ ఎంజాయ్, ట్రిప్స్ వెళ్ళొచ్చు, ఇండియా టూర్స్కి వెళ్ళొచ్చు, దీనికి వెళ్ళొచ్చు. లేదు మీకు దాంట్లో కూడా మళ్ళీ మిగులుతుంది అనుకోండి, మళ్ళీ ఇంకో సిప్ స్టార్ట్ చేయండి. అప్పుడు 2.12 ఇంకా 3 కూడా పెరగచ్చు, రైట్? సో ఈ సింపుల్ స్ట్రాటజీ మనం ఫాలో అయితే, కాకపోతే డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొంచెం ఇటు తేడా ఉంటాయి. 2.5 లేకపోయినా 1.5 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ యూఆర్ క్రియేటింగ్ అ వెల్త్. అక్కడ రిస్క్ తీసుకోవట్లేదు, టెన్షన్స్ తీసుకోవట్లేదు, టెన్షన్ ఫ్రీ. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను అని. సో అని విన్నారు, తర్వాత మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. సో ఇట్ డిపెండ్స్ అండి, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ హౌ దే వాంటెడ్ టు ఇన్వెస్ట్.
సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఆ ఇల్లు కొని ఉంటే వాళ్ళు ఇంకా జీవితం 20 years కష్టపడి sacrifice మళ్ళీ చేసి ఈఎంఐస్ లూప్ లో పడాల్సి వస్తుంది. తినకుండా ఆ 20,000 మొత్తం కష్టపడి అది కట్టగలరో లేదో కూడా తెలియదు. అక్కడ రెంట్ రాలేదు అనుకోండి, అవును ఈఎంఐ ఎలా కడతారు? 35 లక్షలది. వెరీ డిఫికల్ట్ కదా. సో ఈ సినారియోస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ ఐ థింక్ ఈ రియలైజ్. సో అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈవెన్ రిటైర్మెంట్ స్టేజ్ కి దగ్గరలో ఉన్నా కూడా మనం ఒక కార్పస్ అమౌంట్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు అనేది కూడా అర్థమైంది. అంటే లైక్ ఎర్లీ రిటైర్మెంట్ స్టేజ్ FIRE అనే కాన్సెప్ట్ కూడా విన్నాము. సో అదే కాకుండా ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఒకటి క్లారిటీ వచ్చింది సార్. ఇప్పుడు జనరల్గా ఏమంటే అంటే యంగ్స్టర్స్ ఉండేటప్పుడు SIPలు వేసుకోండి, లంసమ్ వేసుకోండి, ఒక వెల్త్ క్రియేట్ చేసుకోండి, తర్వాత SWP. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయలే, మ్యూచువల్ ఫండ్స్ లోనే చేయలే. సో కాకపోతే రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పటికీ ఒక 35 లక్షలు ఉంది, 37.55 lakhs ఉన్నాయి. దాంతో మనం ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, మన లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి. సేమ్ మీకు అక్కడ వస్తుంది 12,000 13,000 రెంట్, ప్లస్ అక్కడేంటి మీకు మెయింటెనెన్స్ ఉంటుంది. ఒకవేళ ఒక 2-3 months లేకపోతే మీకు రెంట్ రాదు. సో ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మీకు వచ్చిన డబ్బుల నుంచి మళ్ళీ మెయింటెనెన్స్, రిపేర్స్ అన్ని చేయించాలి, మారుతున్నప్పుడల్లా పెయింట్లు చేయించాలి. అవన్నీ పెద్ద తలనొప్పులు, హెడేక్. ఈ 60 years లో 60-70 years లో అక్కడికి వెళ్ళి పెయింట్లు కొట్టించడం, రిపేర్లు చేయించడం, ఇవన్నీ చేసే బదులు కంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు ఇంట్లో నుంచి 25,000 కాబట్టి ఇంకోటి ఎక్కడికి వెళ్ళకుండా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మళ్ళీ ఎవ్రీ మంత్ మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఇది బెస్ట్. ఏం కావాలి మేడం, అదే కదా కావాలి. 25,000 చెప్పాను, ఇప్పుడు 20,000 తీసుకోండి, సరిపోతుంది కదా. ఇంకా అప్పుడు కార్పస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ వెరీ సింపుల్ స్ట్రాటజీ మేడం. అంటే ఇది 58 years వాళ్ళకే అని కాకుండా ఎవరి దగ్గర లంసమ్ అమౌంట్ ఉంది, ఇన్వెస్ట్ చేసుకోవాలి, బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఇది ఏంటంటే మేడం, నేను ఈ కేస్ స్టడీ ఏంటంటే ఒకరు నాతో మాట్లాడారు కాబట్టి, ఇంత వయసు కాబట్టి వాళ్ళ కేస్ స్టడీ కింద మనం మాట్లాడుకున్నాం. సో ఇదే ఈ ఏజ్ డిఫరెన్స్ ఏదైనా ఉండొచ్చు, 50 years ఉండొచ్చు కొంతమంది, లేకపోతే 55 years ఉండొచ్చు, లేదా 45 years ఉండొచ్చు. సో వాళ్ళ దగ్గర కూడా లంసమ్ ఉండేటప్పుడు ఇలా ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఆ డబ్బులు ఏం చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే డబ్బులు కావాలో వాళ్ళు SWP పెట్టుకోవాలి, డబ్బులు వద్దనుకున్న లంసమ్ పెట్టి ఇన్వెస్ట్ చేసి వదిలేయండి, వెల్త్ అనేది క్రియేట్ అవుతుంటుంది. బట్ ఇక్కడ ఆయన ఆలోచన ఎందుకంటే అక్కడ మంత్లీ రెంటల్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారు కాబట్టి నేను ఈ సజెషన్ ఇచ్చారు. లేకపోతే ఇవ్వను, లేకపోతే లంసమ్ చేసి వదిలేయమంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.